కాస్ట్లీ బిజినెస్. అవును బాబు. అంతేనా ఇంకేమైనా చేస్తాడా? వాడు పెద్ద రౌడీ. రౌడీయా? రౌడీ అంటే నీటికి తిట్టేవాడా స్ట్రాంగ్ కొట్టేవాడా? గట్టిగా కొట్టేవాడేనండి. ఇప్పుడు ఎంతమందిని కొట్టాడండి? మొన్నేనండి నిడదోలు బస్ స్టాండ్ లో 6 గంటలు 6 కొట్టాడంటే 6 అప్పుడే కొట్టాడా? అప్పుడప్పుడు కొట్టాడా? అప్పుడే కొట్టాడండి. అయితే వాడు 16 వచ్చాడు అన్నమాట. లతప్ప లతప్ప వాడు మన జోలికి రాకుండా ఉండాలంటే మనం వాడికి ఏమైనా ఇచ్చుకోవాలా? వాడికి 10 రూపాయలు ఇచ్చారండి. 10 మాసాల వరకు వాడు మీ జోలికి రమ్మన్నారండి. 10 రూపాయలు ఇచ్చుకుంటే 10 మాసాల వరకు ప్రమాదానికి వాయిదా వేసుకోవచ్చు అన్నమాట. అవునండి. 9 రూపాయలు ఇస్తే పుచ్చుకోడా? ఓరు వీడి పిసినారు తనకు కాలిపోనండి. 150 పైసా తక్కువైనా తీసుకోడండి. కిమ్మత్తైన రౌడీయండి. సర్లేండి, ఈ రౌడీ ఎందుకు ఒక కిరాయి రౌడీ చూసుకుంటాడు. వీడు వాడు కాదండి. మరి వీడెవడండి? రిక్షా అన్నాడు బాబు. మా స్ట్రీట్ నుంచి మీ స్ట్రీట్ కి అంటే ఏమిటండి? ఈ వీధిలోది ముండకి మా వీధి నుండి మీ వీధికి మొదట్లో రూపాయికి మాట్లాడిన తర్వాత ఎక్కిన తర్వాత కొంతసేపు తొక్కిన తర్వాత మీరు చాలా బరువుగా ఉన్నారు, 5 రూపాయలు ఇస్తారా అర్జెంటుగా దిగిపోతారా అంటాడు ఇడియట్. అల్లుడు గారు వాడు చెప్పినగా మీరు బరువు ఎక్కువగానే ఉంటారండి. నువ్వు అన్నట్టు నేను నిజంగా బరువుగా ఉన్నానే అనుకో, నా బరువేదో నన్ను ఎక్కించుకోకముందు ఆలోచించుకోవాలి. కానీ ఈ ఎక్కిన తర్వాత కొంతసేపు తొక్కిన తర్వాత మధ్యలో అర్జెంటుగా దిగిపోమంటే జరిగే పని. మీరు ఎక్కిన తర్వాత మీ బరువు సంగతి వీడు బాగా తెలిసింది. 1 రూపాయలు డబ్బులు ఎక్కివాడండి. ఆయన ఇస్తే బా ఏమి త్యాగం. లక్ష్మి అంటే లక్ష్మి కాబట్టి సత్యనారాయణ సందాలు ఎత్తారు వీళ్ళు. సందాలు చేస్తారు. మీ దాంట్లో గొప్ప వాళ్ళు చేస్తే ఆ వెండి బంగారం కడికి ఆ నీళ్లు తెచ్చి మీకు వస్తే గాని కాస్త ప్రాణం ఏ గొడ్ల సైడ్. అది మా అదృష్టం, ఇది మీ దురదృష్టం. ఇంత కళేబరాన్ని అంత దూరం నుంచి ఇంత దూరం దేవుడు అంటే ఇచ్చుకొచ్చాడా? అవునండి. ఇచ్చుకు రాకపోతే సగం కళేబరం నా సెంటర్లో వదిలేసి వస్తాడేంటి? వాడు గిట్టుబాటు కాబట్టి వాడు అంత పని చేస్తాడు. కష్టపడ్డాడంటారు. అవునండి. ఏ వాడైనా కష్టపడింది, మేము కష్టపడలేదండి. మీరే కష్టపడ్డారండి. రిక్షాలో కూర్చొని వాడు గుంటల్లో పోతున్న రిక్షా దొక్కుతుంటే ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని వచ్చా. అయినా వచ్చిన కానీ చూస్తున్నా వాడి తరపున మాట్లాడుతున్నారు కానీ మా సైడే మాట్లాడట్లా. వాడికి మీకు డీలింగ్స్ ఉన్నాయండి? అలా లేదండి. వాడు కష్టపడ్డాడు కాబట్టి వాడి తరపున మాట్లాడారు. పైగా ఇంకో మాట కూడా అన్నాడండి. ఏమన్నాడండి? మీకు నచ్చిన చోట అయితే ఎంతైనా తగలేసుకుంటారు. మీలాంటి డబ్బున్న వాళ్ళకి ఉన్న జబ్బే ఇది. మాలాంటి వాళ్ళకి చిన్నపడి ఉన్నాడా? వాడు ఉన్నాడా? ఎప్పుడో వెళ్ళిపోయాడు తప్ప. వాడు అటు వెళ్ళాడు కాబట్టి నిలబడి మాట్లాడుతున్నాడు. అబ్బో ఎంత ధైర్యవంతులు తప్ప. ఇల్లు ఎవరిది? అయ్యో ఎవరిది ఏంటండి? మందే బాబు. అమ్మాయి అడుగు పెట్టి 5 నిమిషాలు అవ్వలేదు, మందరు వరుస కలిపేస్తాముండా. నువ్వన్నది నిజమే తప్ప. మీరు వ్యాపారస్తులే, మేము వ్యాపారస్తులమే. ఎలా బాబు? కాకపోతే పనిముట్టులు డిఫరెన్స్. ఏమిటండి అవి? మా వ్యాపారానికి తక్కిడి కావాలి. అవును నాయన. మరి మీ వ్యాపారానికి ఏం కావాలి? మా వ్యాపారానికి ఏం కావాలండి? మా వ్యాపారానికి తక్కిడి కావాలి, మీ వ్యాపారానికి తలగడి కావాలి. బాగుంది బాగుంది. అరే వేణుగోపాల స్వామి ఫోటో పెట్టారు. అవునండి. వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టారు. అవును బాబు. పడక గదులు 3 ఇళ్ళ తప్ప. మా పెద్దమ్మాయికి దైవభక్తి అండి. అమ్మాయి దైవభక్తి. శృంగార గృహంలో బంగారు బావులు. మరి పక్కన దేశనాయకులు కూడా ఉన్నాయండి. నాకు దేశభక్తి అండి. అమ్మాయికి దైవభక్తి, అమ్మకు దేశభక్తి. అవునులే, దేశం బాగుంటేనే కదా మీ వ్యాపారం బాగుండేది. అవునండి. బాగుంది బాగుంది. ఈ గది ఎవరిదండి? నెమ్మనోని గది. అది మా చిన్నమ్మాయి చిత్తరదండి. ఏంటి డోరు మూసింది, ఇంకా ఓపెన్ చేయలేదా? ఏదండి మంచి ముహూర్తంలో చూస్తున్నాను. మంచి ముహూర్తం చూసి మన డాగల శ్రీను గారి చేత ఓపెన్ చేయించండి. ఎవరి చేత? డాగల శ్రీను గారు. తర్వాత కరుణాకర్ గారు, ప్రసాద్ గారు తర్వాత ప్రారంభించేస్తారు. దాని వల్ల నాకు ఎంత గొడవ పెట్టారండి. ఎవరికైనా అడ్వాన్స్ ఇచ్చేసారేంటి? డాగల సీన్ తగ్గుతూ మీరు చేస్తాను. నేను ఇంకో ఆయన మాట ఇచ్చారండి. ఎవరండి? మళ్ళీ ఎవరితో చెప్పకండి. మా నల్లి మహేష్ ఓపెనింగ్ చేస్తానంటున్నాడు. ఆయన హస్తవాసి కూడా మంచిదని చేయించేయండి. చాలా మంచిదండి, హుషారైన కుర్రాడు. ఈ మధ్య దేవుడిది. అది మా పెద్దమ్మాయి చింత. పెద్దమ్మాయిదా? అడుగు పెట్టానో లేదో నరాలు చూడలాగేస్తున్నాయి. అల్లుడు గారు, మా పెద్ద పిల్ల ముచ్చబడుతుందని నా ఒక్క రెక్క కష్టంతో
అతి కష్టం మీద ఒక్క గది చేయించారండి. ఇప్పుడు తమరు వచ్చారు కదా, మీరు అంటే బిల్డింగ్ ఎంత మన సొమ్ము కాదుగా బిల్డింగ్ ఏంటి, తాడి వల్ల మొత్తం చేయించవచ్చు. ఏమిటి శబ్దం వినపడుతుంది? అమ్మాయికి హార్మోనియం మాస్టర్ సంగీతం సాధన చేస్తున్నారు. పెట్టారు బాబు, పాఠాలు ప్రారంభించారా? పెట్టాయని తెచ్చుకున్నాడా? మీదేనా? లేదండి, మా పెట్టి మీద వాయిస్తుంది. మీదే? అవును బాబు. అమాయకుడు బలైపోతున్నాడు. కింద తొక్కలేకపోయింది ఒక్కలేక. ఎవరు పెట్టి పైన నొక్కాలి, కింద చివరిగా ఎవరిది? దాని జోలికి వెళ్ళకండి. ఎవరిదా గది? అది నాదేనండి. ఏంటలా బూజు పట్టిపోయింది, ఎప్పటికప్పుడు తులిపించుకుంటే పోయేది కదా. పోదు బాబు, మహానుభావుడు కళామల్లు కళాపక్షులు నిజంపూడి వెంకటేశ్వర గారు వచ్చినంతకాలం అద్దంలా ఉండేది నా గది. ఆయన రావడం మానేసాడు, నా గది అడవిలో తయారయ్యింది బాబు. మా కొట్లో గుమస్తా ఉన్నాడు, పంపించమంటారండి. గుమస్తారా? ఎంత ఉంటాడు బాబు? 2 అడుగుల ఉంటాడు. అయ్యో, పొట్టివాడు పంపిస్తారా? పొట్టివాడు అయినా గట్టివాడు తప్ప. ఎలాగండి? సద్దన్నుందిని మొదలెడితే వద్దనే వరకు దులుపుతానంటాడు బూజు. అల్లుడు గారు పొట్టువాడు అంటున్నారు, పైగా కొత్తవాడు బూజు దొలిపోయి ఆ బూజులో వాడు బలవాడ మీరు. పొట్టివాడైనా తెలివిగలవాడు తప్ప పొడుగాటి కర్రొట్టి దూరానుండి తిరుగుతాడు తప్ప. ఎందుకని వాడు భయపడండి? ఎవరుండే జాగ్రత్తలు ఉండాలి కదా. అమ్మాయిని విలు. తప్ప మీకు కావాల్సిన రెడీ క్యాష్. దూరం కూడా చెప్పండి, నాకు అసలు కంగారు ఎక్కువ. అల్లుడు గారు, మన మా పెద్దమ్మాయి పెండి వేజి వాడికి చెట్ల మిమ్మల్ని చూస్తుంది. అవునండి. వెనకగానా ముందుగానా? సరిలేరు మీకెవరండి? సరిలేరు మీకెవరు? సరిలేరు మీకెవ్వరు? సిరిలోన గాని మసిరిలోన గాని మసిరిలోన వయసును మించిన పనులు చేయబాగా ఊపిరాడేస్తాముండా. ఆ కొప్పులు నాగేశ్వరరావు గారు అని గుర్తొచ్చారో కాళ్ళు లేపేస్తున్నా. నిజమే మరి బాబు. తప్ప నువ్వు ఎప్పుడైతే తొందన్నావో అయ్యి బాబోయ్ తాళాలు అనుకున్నా. ఇంత ముందు తలుపులు వేసేదానివి, ఇప్పుడు తాళాలు కూడా వేస్తున్నావు అన్నమాట. అల్లుడు గారు, మనం వ్యాపారస్తులు, మనం ఎక్కడ వస్తున్నారు వేస్తూ ఉండాలండి. తప్ప భరతనాట్యం అంటే అన్ని ఊపి చూపించాలా? ఓపాల బాబు, ఆ ఊపే కెపాసిటీ లేకపోయినా ఊపి చూపించాలా? లేకపోయినా ఓపు తెచ్చుకుని మరి చెయ్యాలండి. మరి మధ్యలో ఇది ఎందుకు కాలు ఎత్తడం? అది కూడా 64 కిలో కలేనండి. అంటే కాలు ఎత్తడం కూడా ఒక కలేనమాట. అప్పుడు చూసిన మీ అమ్మాయి మిమ్మల్ని చూసింది మొదలు నాటు మంచి మంచి పోయకుండా మంచం మీద పెడుకున్నప్పుడు ఎగిరిగిరి 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 పడుతుందండి. ఏంటి ఎగిరెగిరి పడుతుందా? అక్కడే పడుతుందా, పక్క పక్క జరుగుతుందా? ఎక్కడ వేసిందో అక్కడే పడుతుందండి. మంచం కింద ఎవడన్నా ఉన్నాడేమో. అయ్యో, పక్కన నేను ఉన్నాను కదా. అదిరిపాటుగా చూసింది కదా, జడుచుకొని ఉంటుంది. భూత వచ్చి చూపించబోయారా? చూపించారండి. అవే గాలి శేషలు కదన్నారు. మరి డాక్టర్ చూపించారా? అమ్మాయిని ఎంబీబీఎస్ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి అమ్మాయిని గదిలో తీసుకెళ్ళి నన్ను బయట ఉండమని తలుపులన్నీ వేసేసారు. తలుపులు కిటికీలు మొత్తం వేసేస్తారే, కనపండి ఎవరు లోపల డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా. డాక్టర్ గారిని అమ్మాయి ఏం చేస్తున్నారని కిటికీ కన్నంగా చూశారండి. ఈ అమ్మ గడుపు మాడ నీకున్న అలవాటు నువ్వెలా అనుకుంటావు? మరి ఏం జరిగింది? బల్ల మీద పడుకోబెట్టారండి. డాక్టర్లు బల్ల మీద పడుకోబెట్టే చేస్తారు. మరి ఏమిటండి పరీక్ష? అదేదో పొడవాడు మెల్ల వేసుకున్నారు. అదే చెత్తస్కో. అదంత పడుకుంటే ఆయనంత పెద్ద డాక్టర్ అన్నమాట. దానికి చివరి బిళ్ళ ఉందండి. అది సైన్స్ బిళ్ళ. జబ్బు కనిపెట్టేది, జనాభా బుద్ధికి డెవలప్ చేసేది ఆ బిళ్ళ. ఆ బిళ్ళ పెట్టి డాక్టర్ గారు మా అమ్మాయిని అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడో తప్ప డాక్టర్లకు లైసెన్స్ ఉంది. జబ్బు లేకపోయినా పెట్టి 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 చూస్తారు. ఏమన్నారు? లేచిపోమన్నారండి. అయిపోయినా లేచిపోమంటారు. ఏంటండి అదే పరీక్ష. డాక్టర్ గారు ఎవరో తెలుసా? మీ అమ్మాయి విశ్వజ్వరం కాదు, ఎవరు డబ్బున్న అబ్బాయిని ప్రేమించింది, వాళ్ళిద్దరినీ కలిపి ఉంటే మీ అమ్మాయి తప్ప. నువ్వు చెప్పేది యథార్థమా ఎలక్షన్ ముందు అంట? 4 క్వశ్చన్ అబద్ధం అండి. అయితే నేను ఇల్లు బయలుదేరి వెళ్ళడం మంచిది. ఎలా బాబు? మా టామీ లేదా అంటే ఏమిటండి? దోర కుక్క తోక లొట 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 అంటే ఎదురొచ్చింది. కుక్క సంగతి ఉంది కూడా నాన్ సెన్స్. పొద్దున్నే లేచి లేవడం మా తప్ప మొహం చూసా, ఎదవదైన దాని మొహం అక్కడ చూసా. ఇప్పుడు ఈ స్వర్గంలోకి వచ్చి పడ్డా. అమ్మాయిని విను. అల్లుడు గారు, చిన్న మాట అండి. 9 మాసాలు మోసి
అది సరే గాని జేబులో సిగ్గుమాలింది ఏమైనా ఉందా బాబు? సిగ్గుమాలిందా? అవునండి. అంటే ఏంటి? చుట్టుముక్క అండి. తప్పను చుట్టలు కడుతావా? ఏ తప్పండి? తప్పున్నారా? ఆ ఎర్రటి పెద్దలు నలబడిపోయి పర్సనాలిటీ దెబ్బతిరిపోదు. చాలు వరకు అందరు నా పెదాలు నల్లబడిపోతాయి. నా పెదాలు గుర్తు పెట్టుకున్నాను. ఇంకా ఈ తాడి వాళ్ళు ఎవరు ఉన్నారు బాబు? భలేవారా మీరు? ఓల్డీజ్ గోల్డని. ఇక్కడ మీకు కావలసిన వారు చాలా మంది ఉన్నారు. నాకు చుట్టభ్యాసం లేదు కానీ సిగరెట్ ఎందుకు కాదు. నచ్చితే నాకు దమ్ములు కొట్టు, లేకపోతే నలపకుండా నాది నాకు ఇచ్చే పనికి రాకండి చెప్పాడు. కళాభిమానులు, కళాపోషకులు, కళారాధకులు, సోదర సమానులు, మరి తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారు కొప్పల శ్రీను గారు మా అత్తాళ్ళుడి ఇద్దరిని ఆశ్రయిస్తూ సుబ్బారావు గారి పాత్రధారి గుడివాడ వాస్తులు సుబ్బారావు గారికి 100 రూపాయలు, ఈ శ్రీహరి పాత్రధారి సత్యప్రసాద్కి 100 రూపాయలు, మరి మా జంటకి ఆశ్రయిస్తూ మా అత్తాళ్ళుడి ఇద్దరిని ఆశ్రయిస్తూ మీరిద్దరూ చాలా కష్టపడి చేయాలి. ఇద్దరు ఎప్పుడు కూడా చాలా ఇష్టంగా ఉండాలి, గొడవలు పడకూడదు అంటూ మరి 100 రూపాయలు కానుకరించారు. మా ఇరువురు తరపున శ్రీనివాస్ గారి సరస్వంతి సహస్ర కళాభివందనాలు. నచ్చితే వాళ్ళకి దమ్ముడు కొట్టు, లేకపోతే నలపకుండా నాది లాగిచ్చే పనికి రాకుండా చేయబాగా. ఎంత అమాయకులండి మీరు. అసలు వస్తుంటూ మా చేతి రావు కానీ అయితే 10 పైసలు ఇస్తా కొనుక్కో. వలదు బాబు వలదు. మీరు రక్తాలు చేతుకుండా రాగి డబ్బు పుచ్చుకోవడం ఇష్టం ఉండదండి. తులం పడాల్సిందే. లాగుతున్నారు. ఏమీ లేదు, మధ్యలో గాడి ఉంటే చెమట తడికి 2 ఎత్తుకున్నాయో అనుకున్నా. అది ప్రభుత్వం వారు పెట్టిన గాడి. అవును, తెల్లవారులు కష్టపడి ఆగిన రాదు. ఇంత భోంచేయి. రూపాయి నాదే. అల్లుడు గారు ఇదే 70 రూపాయలు. 70 రూపాయ ఉత్తమ చొత్తులుగా కనపడుతుంది. మొన్న 70 రూపాయి లతప్ప నీకు రూపాయి ఇచ్చారు. నేను 3 రూపాయలు ఇచ్చి పెద్ద బిల్డప్ మరి దానికి ఫ్రీగా ఇచ్చా. వడ్డీకి వాళ్ళ కాల్ మనీ కేసు పెట్టి అయ్యో మరి రూపాయలు కూడా వడ్డీకి ఇచ్చేద్దాం మహానుభావుడు. అదేంటి అలా దొరుకుతున్నారు? స్టార్టింగ్ ట్రబుల్, రన్నింగ్ అయితే రన్నింగ్. నీకు ఇచ్చింది రూపాయనా? అయ్యో 1 రూపాయనండి. అందులో 10 NP అంటే ఎంత బాబు? 10 నయా పైసలు చిత్రకిచ్చి జనకాలు కొనుక్కున్నారు. ఎవరైనా వచ్చి నన్ను అడిగితే అమెరికా ఆటలు పోవడం చెప్పాను. మా చిత్ర ఏం శనగపప్పు తిందండి. మరి ఏం తింటుంది? జీడిపప్పు, పిస్తా, ఆక్రో. పటాపట్ అంటే రౌడీ కదండి. తినే ఖరీదైన పప్పు బాబు. ఎక్కడ దొరికిందండి మీకు అది? వాళ్ళు వచ్చినప్పుడు రామ్మోహన్ గారు అది కౌన్సిల్ వీళ్ళందరూ తీసుకొచ్చి చంద్రమోహన్ గారు వాళ్ళు పెట్టారండి. అవి పెట్టారా? అమ్మగా ఉందంటే నమ్మండి. పటాపటో లటాపటో కానీ మా ఊర్లో లేదు. లతప్ప ఇంకేమన్నా చెప్పు. పద్దు రాసుకుంటా చెప్పు. రాసుకోండి. జీడిపప్పు పంపించండి. ఏమాత్రం ఎంతో ఎందుకండి. అరబస్తా దొరికితే ఉంటుంది. మా ఊళ్ళో అన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, 20 ఫ్యాక్టరీలు ఉన్నాయి. నువ్వు చూస్తే అరబస్తాలు పావు బస్తాలు అడుగుతున్నావు. మాకెంతో ఇన్సల్ట్ గా ఉందని ఇందా రామ్మోహన్ రావు గారు అన్నారు. అందుకని అరబస్తాలు పావు బస్తాలు వద్దండి. జీడిపప్పు 1 బస్తా పంపించే. జీడిపప్పు? అవునండి. గుండు పప్పు కావాలా బద్దపప్పు కావాలా? మరి అదే ఇది ఎటకారం అండి. బద్దపప్పు అండి, గుండు పప్పు పంపించండి. గుండు అయితే కానీ మీకు నిండుగా ఉండదు. తర్వాత బాదం పప్పు పంపించండి. ఇదో బస్తానారా. బస్తాలు అడిగేస్తుంది దీని అమ్మ సొమ్ము పోయినట్టు. ఆ సిద్ధాముడు ఉత్తిరి వచ్చేద్దాం. తర్వాత పిస్తా పంపించండి. 2 బస్తాలు. 2 బస్తాలు పిస్తా. అవునండి. తర్వాత అయిపోయా ఇంకా బాబు. పంచదార పంపించండి. అదంతా 10 వాళ్ళకి షుగర్ యథార్థం గమనించాను. తగ్గించే వాడుకో. అదే ఏమాత్రం 10 బస్తాలు. 10 బస్తాలా? నీ ఒక్కదానికి షుగర్ వ్యాధి కాదే, నీ ఇంటి మొత్తానికి షుగర్ వ్యాధి వచ్చేది. చేస్తామని బస్తా జీడిపప్పు. అవునండి. బస్తా అన్నారా? బాదం పప్పు అడిగానండి. 10 బస్తాలు పంచదార అడిగాను బాబు. బస్తా అన్నారా? పిస్తా అడిగాను బాబు. 2 బస్తాలు గన్నేరు పప్పు. గన్నేరు పప్పు తింటే చచ్చిపోవటండి. అమ్మ గడుపు మాడ సావడానికి గన్నేరు పప్పు ఏదైనా ఉండాలని ఇలా అమ్మ బాబు సొమ్మిదన బొడ్డు దగ్గర మూట కట్టినట్టు అడుగు పెట్టారో లేదో బొండాలు పోతారు.
అమ్మాయిని విను. అంతా కంగారు ఏంటండి? అల్లుడు గారు నవ మాసాలు మోసి కనీ పెంచి మా అమ్మాయిని మీ చేతుల్లో పెడుతున్నారు. మా అమ్మాయి మన్మథ మొలకండి. అమ్మాయి మన్మథ మొలక, అమ్మ మాకాపురం పలక. అబ్బాయో మోటిబాబు గిలక కిర్రు 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 అంటుంది. మోటిబారి గిలక కాదులే తప్ప పంచదార చిలక మూతి కొరికిన తీగనుంటది, ఎక్కడ కొరికిన తీగనుంటది. మా అమ్మాయి గులాబీ పుష్పం ఉండదండి. అల్లుడు గారు జిలేబీ కాదా? లాభం నాయన జిలేబీ పెట్టుకుని పాకవంతా కాదు. అంత గట్టిగా ఎవరు పట్టుకోమన్నారు? అమ్మాయిని ఏంటంటుంది? ఏదో అందరండి ఏదో అంటుంది. నల్లగా ఉన్నారు, నల్లగా ఉన్నాడు అంటుందా? తప్ప అందరూ ఎర్రటోడు కోసం ఎగబడితే మానాడి నల్లటోడు సంగతి ఏం కావాలి తప్ప. అయినా ఈ నలుపు ఒక చరిత్ర ఉందో చెప్తా విను. చెప్పండి బాబు. ఇష్టము వింటున్నారా? వింటున్నానండి. ఘంటసాలగా ఒంట్లో బాగున్నప్పుడు నేనే వాడేవాడు. ఎప్పుడదే మాట ఇప్పుడు నువ్వు పోతావు. ఇష్టమూర్తి నలుపు, విష్ణుమూర్తి నలుపు, తాడి చెట్టు నలుపు, తారు నలుపు, యముడు నలుపు, వాణి తొల్ల నలుపు, ఈసిరాయి నలుపు, తక్కుడు పొల్ల నలుపు, కొండ నలుపు, కొండ నలుపు, అయోధ్య రాముడు నలుపు, ఆంజనేయుడు నలుపు, ఏడు కొండల వెంకన్న నలుపు, ఇన్ని నలుపులలో నేనంత నలుపు. బాబు చంద్రబాబు గారు అర్జెంట్ గా అంబులెన్స్ ఫోన్ చేసి పెట్టారు. మీకు జబ్బు చేసిందా? నాకు కాదండి, మీకేదో అయిపోయిందని నా భయం. ఏమిటా ఇంత పొడుగు తీశారని ఆలోచిస్తున్నారా? ఎంత అవస్థ పడితే అంత పొడుగు తీశారో తెలుసా? తప్ప ఇదేమి రాగో తెలుసా? అయ్యో ఇది రాగవా? ఊళ్ళో రోగాల గురించి అయితే చెప్తారు కదా, రాగాల గురించి మీకేం తెలుసు? ఇదే అనుకూల రాగం. ఆయా సంస్థలు మరి పక్క తప్పించుకోవచ్చు. నలుపు నాణ్యం, ఎరుపు హేయమని మీ అమ్మాయికి తెలుపు. చూసుకోమా వాళ్ళు తొందరగా పిల్లు. వచ్చే చాలా దూరం నుంచి వచ్చేలా తప్ప ఎల్లగొల్ల నాచ చెప్పుల. మీకు నమస్కారం. నేను ఇదే ప్రయత్నంలో ఉన్నాను. అది చిన్నపిల్లండి, ఇలాంటి విషయాలు తెలియదు. తొందరగా 300 పాడైపో. మీరు ఎలా అలాగే ఉండండి. ఒకవేళ ఇష్టపడలేదు అనుకోండి, మీకు ఏ లోటు రానివ్వండి. నేను దీని అమ్మ కూడా ఉమ్మడి దీనికి కనుబడి తిన్నా మీద తొందరగా నాకెందుకు భయం భయంగా ఉందండి. భయం ఎందుకండి? మీ ఆడవాళ్ళ దగ్గర పెళ్లి బొమ్మలు ఉంటాయండి కదా. ఎవరు చెప్పారు? పేపర్లో చూసాం. కావాలంటే చూసుకోండి. మా అమ్మ ఉన్నదని మనసులో సందేహం ఇచ్చేవరకుండా అక్కడి నుంచి అడుగు కదలపరేమండి. రండి. నిన్ను కోరితిరా చేరితిరా, నిన్ను కోరి నీ దరి చేరితి నన్ను దయ చూడరా. నిదానరా నిదాసిరా
జాలి కనుక జవరాలి పై సుందరాకార జాలి కనుక జవరాలి పై సుందరాకార సుకుమార ఏమైంది? సరే గాని చెప్పినట్టు చెత్త పట్టుకున్నారు. ఏమన్నాడు బజ్జీ కాకి పిల్ల కాకి ముద్దు వాడు ఇద్దరు. అవును, మిమ్మల్ని పిలవరండి మీ అమ్మగారు చింతలు చింతపండు పిలుస్తానండి. లోపల చప్పుడు కంగారు పడకండి, నేను అడుగుతానుగా. అమ్మా లోపల ఏమిటా చప్పుడు? ఏమిటా చప్పుడు? ఏమండి మా చిత్తండి గంధం తీస్తూ గంధపు గిన్నె పట్టుకొని పగలగొట్టిందా? ఆశానికి అర్థుండాలి. ఏ బుద్ధి ఉండక్కర్లేదానికి. ఏమైంది? ఉండి ధైర్యంగా ఉండి కాబట్టి సరిపోయింది. అదే అదురుగుండి పడితే పదేగా ఆత్తుకొని అవతల చూడు. ఇటు రమ్మని మీకు ఎలా ఒకసారి ఉప్పుల రామ్మోహన్ రావు గారు మరి ఎక్స్ ఎంపీటీసీ